హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ టీవీ తెలుగు ఛానల్. భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఎన్నో పండుగలలో ముఖ్యమైనది హోలీ. ఈ పండుగ వచ్చిందంటే చాలు బంధువులు, స్నేహితులు అందరూ ఒకే చోట చేరి రంగులు పూసుకుంటూ కోలాటాలతో సందడి చేస్తూ ఉంటారు. హోలీ మంటలు వేసి కోలాటం ఆడుతూ సాంప్రదాయ నృత్యాలు చేస్తూ భగవంతుని సేవలో మునిగి తేలడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఈ పండుగను సాధారణంగా శీతాకాలంలో ఫిబ్రవరి లేదా మార్చి మొదటి వారాల్లో పాల్గొన మాసంలో జరుపుకోవడం జరుగుతుంది. హోలీ నాడు కృష్ణారాధాలను కొనియాడుతూ వారి పాటలతో సంబరాలు జరుపుకుంటారు. కులమతాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజలు ఈ హోలీ పండుగలో పాలు పంచుకుని రంగపంచమి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. మరి ఇంతకు అసలు హోలీ ఎందుకు జరుపుకుంటారు? ఆ రోజున హోలీ భోగి మంటలు వేయడానికి కారణం, అలాగే రంగుల పండుగకు రాధాకృష్ణులకు ఉన్న సంబంధం ఏమిటి? దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వారంతా వారి సాంప్రదాయాన్ని అనుసరించి ఈ పండుగను ఎలా జరుపుకుంటారు అనే విషయాలను నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వైష్ణవ పురాణాలను అనుసరించి పూర్వం రాక్షసులకు రాజైన హిరణ్యకశిపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యం అయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు. పగలు లేదా రాత్రి సమయంలో ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో మనుషుల వలన గాని జంతువుల వలన గాని అశ్రమలచే శస్త్రములచే చావు లేకుండా వరం ఇవ్వమని కోరగా అందుకు బ్రహ్మ అంగీకరించి రాక్షసరాజైన హిరణ్యకశిపునికి కోరుకున్న వరాన్ని ప్రసాదిస్తాడు. దాంతో అహంకారం పెరిగి స్వర్గం మరియు భూమిపై దాడి చేయడం మొదలు పెడతాడు. అంతేకాదు ప్రజలు దేవుళ్లను ఆరాధించడం మాని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞ జారీ చేస్తాడు. ఇక హిరణ్యకశిపుడు ఇంత దురహంకారంతో ఉంటే అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం తండ్రి రాక్షసత్వానికి వ్యతిరేకంగా శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు. ఈ విషయాలు తెలుసుకున్న హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువుని పూజించవద్దని ప్రహ్లాదుని ఎన్నిసార్లు హెచ్చరించినా కానీ వినకపోవడంతో అతన్ని సంహరించేందుకు పూనుకుంటాడు. ఈ క్రమంలోనే మొదట ప్రహ్లాదుని నోటిలో విషం పోయగా అది అమృతంగా మారుతుంది. ఆ తరువాత మరో పథకం ద్వారా ఏనుగులతో తొక్కించేందుకు ప్రయత్నించగా అతనికి ఎటువంటి హాని జరగదు. ఇలా ఏ పథకం వేసినా అతనికి ఎటువంటి హాని కలగకపోవడంతో చివరిగా తన రాక్షసి చెల్లెలు హోలిక ఒడిలో కూర్చుని మంటల్లోకి వెళ్లాలని ఆజ్ఞాపించగా తాను పూజించే శ్రీ మహావిష్ణువు మీద నమ్మకంతో హోలిక ఒడిలో చితిమంటల మీద కూర్చుంటాడు. అయితే ఈ సమయంలో హాని జరగకుండా హోలిక కప్పుకుని దుప్పటి తొలగిపోయి ప్రహ్లాదుని రక్షించగా క్రూరమైన ఆలోచన చేసిన హోలిక ఆ మంటల్లో సజీవ దహనం కావించబడుతుంది. ఇలా హోలిక సంహారానికి గుర్తుగా హోలీ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. తర్వాత భగవంతుడిని శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని సంహరించేందుకు గాను నరసింహ అవతారాలు అంటే సగం మనిషి మరియు సగం సింహంగా వచ్చి సంధ్యా సమయంలో అనగా పగలు లేదా రాత్రి కాని సమయంలో అతని ఇంటి లోపల లేదా ఇంటి బయట కాకుండా గుమ్మం మీద ఒడిలో కూర్చోబెట్టుకుని హిరణ్యకశిపుని సంహరించడం జరుగుతుంది. అయితే ఈ హోలీ వెనుక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణుడు తన నల్లవాడని రాధ వెక్కిరించడంతో కృష్ణుడు ఈ విషయాన్ని తల్లికి చెప్పగా ఆమె రాధకు రంగులు పూయాలని నిర్ణయించుకోగా కృష్ణుడు గోపికలు రాధతో కలిసి ప్రేమతో ఈ రంగుల ఉత్సవాన్ని జరపడంతో అది హోలీగా ప్రసిద్ధి చెందింది. ఈ పండుగను ప్రేమను తెలిపే వసంత ఋతువులో జరుపుకోవడానికి రాధాకృష్ణుల స్టోరీని కూడా ఒకటిగా చెబుతారు. హోలీ పుట్టుక వివరాల గురించి వేరొక కథ కూడా ఉంది. పార్వతి శివుని పెళ్లి చేసుకోవడానికి సహాయంగా ప్రేమ దేవుడైన మన్మధుడు శివుని తపస్సును భంగపరచడానికి శివునిపై పూల బాణం వేయడంతో అందుకు కోపగించుకున్న శివుడు మన్మధుడిని నాశనం చేస్తాడు. తర్వాత శివుడు తన త్రినేత్రాన్ని తెరిచి మన్మధుడి శరీరాన్ని బూడిద చేశాడు. ఆ తర్వాత మన్మధుడి భార్య ప్రతి కోరిక మేరకు శివుడి మన్మధుడిని మరలా బ్రతికిస్తాడు. కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేక పూరితమైన ప్రేమ, ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే ప్రతిబింబిస్తారు. ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకుంటారు. ఇది హోలీ వెనుక దాగున్న చరిత్రలో వాస్తవాలు. ఈ హోలీ పండుగను సాంప్రదాయ పద్ధతుల్లో రంగులను చల్లుకోవడం, హోలీ మంటలు, సంగీత కచేరీలు,
రాధాకృష్ణుని కొనియాడడం జరుగుతుంది. హోలీని మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్రలోని ఇంకా అనేక రాష్ట్రాల్లోనూ ఆయా సంప్రదాయాలను అనుసరించి జరుపుకోవడం విశేషం. అయితే ఈ హోలీ పండుగ రోజున వాడే కృత్రిమ రంగులు ఆరోగ్యానికి హానికరంగా ఉంటాయి. కాబట్టి సహజ సిద్ధమైన రంగులు వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. రంగుల హోలీ అసలు చరిత్రకు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ఆర్ఎస్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.